గౌరవనీయులు పవర్ రామారావు పటేల్ ఆధ్వర్యంలో మా దేగం గ్రామంకి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఫండ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆయన ఇచ్చిన ఫండ్స్ని ₹1 కూడా రిటర్న్ పోకుండా మేము ప్రతిదీ కూడా మరి రాష్ట్ర స్థాయిలో నిలుపుకోవాలని మా విలేజ్ని ప్రతిదీ కూడా తొందరగా కట్టి ఫండ్స్ తెచ్చుకున్నందుకు దాన్ని ఉపయోగించుకుంటున్నాము. దాని తరఫున మా గ్రామ ప్రజలము మేమందరం కూడా సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు కులాల వారీగా కూడా ప్రతి కులానికి కూడా సార్ కిచెన్ షెడ్ కానీ ప్రతిదీ కూడా ఇచ్చిళ్ళు. కంపౌండ్ వాళ్ళైతే ఒక 60 ఏళ్ళ చరిత్ర, ఎప్పుడు కట్టలేము ఆ స్కూల్కు, కానీ మా సాదయ వల్ల కంపౌండ్ వాళ్ళు ఇవ్వడము మాకు చాలా గర్వంగా ఉంది. దాన్ని కూడా మేము దగ్గరుండి కట్టించుకున్నాము. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు జరగని పనులు ఈ సంవత్సరంలో జరుగుతున్నాయి. మా గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు నేను వాళ్ళని ఎప్పుడు కూడా మరవను. మాకు అభివృద్ధి పథంలో నడిపించినటువంటి మా ఎమ్మెల్యే గారిని కూడా నాకు ఎప్పుడు కూడా మరవకుండా నేను ఆశీర్వాదం కోరుకుంటున్నా. సార్ ఆశీర్వాదం మాకు ఎప్పుడు మా పైన మా ఊరి పైన ఉండాలని కోరుకుంటున్నాను. చాలా శుభదినం. మన గౌరవ ఎమ్మెల్యే గారు మన గ్రామానికి నిధుల వరద పాలిస్తున్నారు. ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో దాదాపు 1 ఇయర్ల 1,70 లక్షలు పైమాటనే, ఎలాంటి తగ్గింపు లేదు. మేము 20 లక్షలు, మొన్ననే 20 లక్షలు వాడితే ఇంకా 5 లక్షలు పెంచేసిండు, 25 లక్షలు ఇచ్చిండు. అదేవిధంగా గుడిలకు గోపురాలకు అన్నిటికీ ముదిరాజ్ సంఘానికి ఎంతో ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు ఇలా టీన్ షెడ్ కానీ కిచెన్ షెడ్ కానీ దానికోసం గౌరవ ఎమ్మెల్యే గారు 10 లక్షలు, అదేవిధంగా కృష్ణ దత్త మందిర్ కోసము 10 లక్షలు అనగానే పాపం 2 మంత్స్లో వితిన్ 2 నెలల్లో అది కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. నేను గర్వంగా చెప్తున్నా, ఇలా ఇప్పటి వరకు ఇంత ఫాస్ట్గా నిధులు ఎప్పుడు కాలే. మరి అదేవిధంగా సిరాల ప్రాజెక్టు సార్ కోరిక ఉన్నది మాది, దాన్ని కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నాము. దానికి అతి త్వరలో పెద్ద గుడ్ న్యూస్ రాబోతున్నది. చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. మా ఎమ్మెల్యే, మా గౌరవనీయ ఎమ్మెల్యే రామారావు పటేల్ కాకా గారికి మేము మా దేగాం గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే కాకా గెలిచిన నుంచి ఇప్పటి వరకు మాకు దాదాపు 1,60,70 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏది పెట్టి అడిగినా కూడా కాకా లేదనకుండా ప్రతి దాంట్లో మాకు ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. కాకాకు మేము మా గ్రామం నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మాకు ఒక 10 లక్షల రూపాయలు పెద్దమ్మ టెంపుల్ దగ్గర వంట షెడ్ కోసం 10 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. అదేవిధంగా దత్తాత్రేయ టెంపుల్ కూడా 10 లక్షలు ఇవ్వడం జరిగింది. మరియు కాకా గారికి ఇంకా మేము రిక్వెస్ట్ ఏం చెప్పినామంటే, మాకు ఒడేర కులాలు చాలా ఉన్నారు, వాళ్ళకు పెళ్లిళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాకం కూడా పెడితే తప్పకుండా ఇస్తా పెట్టని 5 లక్షలు కూడా మేము వీళ్ళకు షెడ్ కోసం ఇస్తాని కాక ఒప్పుకున్నాడు. అదేవిధంగా సాకలోళ్ళ సంఘం కూడా ఇస్తాని ఒప్పుకున్నాడు. మేము ఏదైతే అడుగుతున్నామో అది తప్పకుండా మాకు కాక ఎప్పుడైతే ఎలక్షన్లో మీ గ్రామానికి నేను దత్తత తీసుకుంటా, మీ గ్రామాన్ని నేను అభివృద్ధిలో నా పాలు పంచుకుంటా, నా ముత్తార ఇల్లు ఊరు నేను మర్చిపోనని చెప్పిండు. ఆ మాట నిలబెట్టుకున్నందుకు కాకకు మేము మా గ్రామంలో తెలుసుకుంటున్నాం.